హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీతో నేను 2 సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ వెరైటీలు చేసి చూపిస్తున్నాను. ఒకటి అటుకుల దద్దోజనం, అటుకుల పోరిజ్ అండి. ఇప్పుడంటే మనకి అటుకులు కాకుండా కార్న్ ఫ్లేక్స్ కానీ, ఇలా ఓట్స్ ఇలా రకరకాలొచ్చాయి కదా! మా అమ్మ చిన్నప్పుడు చేసిన రెసిపీస్ అండి ఇవి. అందుకని మీతో షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! అటుకుల దద్దోజనానికి కావాల్సినవి ఇదిగో అటుకులు పెరుగులో నానబెట్టుకొని, ఉప్పు వేసుకొని నానబెట్టుకున్నానండి. దీనికి మన తాలింపు కోసం కూడాను పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు ఏది కావాలంటే మనం అల్లము, మిరియాలు అన్నీ వేసుకుంటాం కదా! అదే తాలింపు మనం దద్దోజనంకి ఎటువంటి తాలింపు పెట్టుకుంటామో అదే తాలింపు ఈ అటుకుల దద్దోజనం కూడా మనం పెట్టేసుకుంటాం అనమాట. అలాగే అటుకుల పోరిజ్‌కి కూడా మనకి కావాల్సినవి అటుకులు, పాలు కాచి చల్లార్చుకున్న పాలైనా లేదంటే మీకు వేడిగా కావాలంటే మీకు ఎలా కావాలంటే అలాగా వేడి చేసుకునే పాలే అండి, చల్లటివి కాదు. అలాగే నట్స్, కొంచెం షుగర్ కానీ, బెల్లం పొడి కానీ, తేనె కానీ మనకి నచ్చింది ఏదన్నా సరే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఈ అటుకుల ప్లేస్‌లో మనం ఇవి నేను తీసుకున్నవి నార్మల్ అటుకులు. ఇప్పుడైతే మనకి జొన్న అటుకులు, రాగి అటుకులు అలాగే వస్తున్నాయి కదండీ రకరకాలవి మనకి మిల్లెట్స్ రూపంలో చాలా హెల్తీ కూడా ఉంటాయి కదా! అవి కూడా మనం తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! ఈ అటుకుల పోరిజ్‌కి నేను తీసుకున్నవి ఇవి నార్మల్ అటుకులే అండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న నట్స్ కూడా తీసుకున్నాను. మనకి ఏ నట్స్ అవైలబుల్‌గా ఉంటే అవి తీసుకోవచ్చండి. అసలు ఏమి వేసుకోకపోయినా చక్కగా బావుంటుందది. ఇవి నేను చూస్తున్నారు కదా! పాలు ఇక్కడ కొంచెం వేడి చేసుకుంటున్నాననమాట స్టవ్ మీద. ఆ పాలని ఈ గ్లాస్‌లో పోస్తున్నానిక్కడ. పోసుకున్న తర్వాత ఇది గ్లాస్ మీకు చూపించడానికి వీలుగా ఉంటుందని నేను గ్లాస్ తీసుకున్నాను అంతే అండి. దీంట్లోనే నేను అటుకుల్ని కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న అటుకుల్ని నేను దీంట్లో యాడ్ చేస్తున్నాననమాట ఈ పాలల్లో. ఇక్కడ నేను కడిగి పెట్టుకున్నానండి అటుకులు. ఆ అటుకుల్ని నేను ఈ పాలల్లో కూడా కలిపేసుకున్న తర్వాత దాంట్లోని నట్స్ అలాగే మనకి నచ్చిన విధంగా ఏ స్వీట్నర్ అయితే ఉంటుందో అది కూడా యాడ్ చేసుకోవటమే అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా క్విక్‌గా అయిపోయే రెసిపీస్ అండి ఇవి. ఎవ్వరైనా చేసుకోవచ్చు కదా! అందుకనే మీతో నేను షేర్ చేసుకుంటున్నాననమాట. చిన్నప్పుడు మా అమ్మ మాకు ఇలా చేసి పెట్టేది. నాకది గుర్తుకొచ్చి నేను అప్పుడప్పుడు కూడా ఇంట్లో చక్కగా చేసుకుంటూ ఉంటాను. గబగబా తినేయాలనిపించినప్పుడు, ఆకలేసినప్పుడు అంటే మనం కష్టపడక్కర్లేదు కదా! దీనికి వంట చేసుకోవడం అన్నీ అంత హైరాణ పడుకోకుండా చేసుకునేయొచ్చు కదా! ఈ రెసిపీస్ అన్నీను. ఇది చూస్తున్నారా? ఇది కోకోనట్ షుగర్ అంటారు. కొబ్బరి పంచదార పొడి, కొబ్బరి బెల్లం పొడి. కోకోనట్ షుగర్ అనమాట ఇది. మనకి ఎంత కావాలో అంటే అంత మన రుచికి తగినట్టు వేసుకోవటమే అండి. అలాగే నేను ఇక్కడ పెరుగు చూస్తున్నారు కదా! అటుకుల దద్దోజనంకి ఇవి ఇక్కడ ఆల్రెడీ నేను పెరుగులో ఉప్పు వేసి అటుకులు నానబెట్టుకొని ఉన్నాను. ఇందాక తాలింపు ఉంది కదండీ వేసుకున్నది. ఆ తాలింపు అంతా కూడాను చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకోవడమే అండి. చాలా ఈజీ అయిన రెసిపీస్ కదండీ! తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నా ఛానల్‌ని. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్‌తో మీ ముందుంటాను. చూస్తున్నారు కదండీ! అటుకుల దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఈ అటుకుల ప్లేస్‌లో ఇప్పుడున్న మిల్లెట్స్ అటుకులు వస్తున్నాయి కదండీ! మీరు వాటిల్నైనా చక్కగా తీసుకోవచ్చండి. చాలా హెల్తీ కదా అవి కూడాను. సేమ్ ఇదే ప్రాసెస్‌తో వాటిల్ని కూడా చక్కగా చేసుకోవచ్చండి. చూస్తున్నారా? పోరిజ్ రెడీ అయిపోయింది. అలాగే అటుకుల పెరుగన్నం దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my channel. Bye bye.